బ్యాంక్ మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా మారిన దావులూరి ప్రభావతి వ్యవహారం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నూజివీడులోని మర్రిబంధం ప్రాంతానికి చెందిన ప్రభావతిపై ఇప్పటికీ బ్యాంకులో బంగారం చోరీ సహా పలు కేసులు నమోదవగా నూజివీడు పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఆమె బాధితులు రోడ్డెక్కి ఆందోళనలకు కూడా దిగిన పరిస్థితి ఉంది. అయినా కూడా తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి వెంకట్రావు అనే వ్యక్తిపై దాడికి దిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభావతి ఆగడాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నూజివీడులోని మర్రిబంధం గ్రామానికి చెందిన దావులూరి ప్రభావతి గతంలో కృష్ణా జిల్లా పెనుమలూరులోని గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసింది. ఆ సమయంలో సీతారామపురానికి చెందిన వైసీపీ నేత కవులూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఈ బంగారం కాజేసిందని ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణ వరకు వ్యవహారం వెళ్లడంతో ప్రభావతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా పలువురిని మోసం చేశారని ప్రభావతిపై కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 8కి పైగా కేసులు ప్రభావతిపై నమోదయ్యాయి. ఈ వరుస కేసులతో నూజివీడు రూరల్ పోలీసులు ఆమెపై రౌడీ షీట్ కూడా తెరిచారు. బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం పోయిన తర్వాత ప్రభావతిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఫిర్యాదులు కూడా అందాయి. ప్రభావతిపై నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. కొందరు ప్రభావతి నుంచి రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తనకు రక్షణ కావాలంటూ ప్రభావతి కూడా పోలీసులకు దరఖాస్తు చేశారు. 3 నెలల క్రితం ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని ఆమె బాధితులు నూజివీడులో ధర్నాకు దిగారు. బాధితుల ఆందోళనతో ఏలూరు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో రౌడీ షీటర్ ప్రభావతి వ్యవహారంపై ఆరా తీయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మళ్లీ తాజాగా ప్రభావతి, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక జనసేన నేత వెంకట్రావుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. వెంకట్రావుపై ప్రభావతి కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. మర్రిబంధం జనసేన నేత వెంకట్రావు చేతులు కట్టేసి ప్రభావతి, ఆమె తండ్రి, తనయుడు దాడికి పాల్పడిన ఘటనపై స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ వేసే విషయంలో తలెత్తిన గొడవ నేపథ్యంలో దాడికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బోర్ దగ్గర నీరు వదలడానికి వెళ్తే గతంలో బంగారం దొంగతనం విషయంలో ప్రభావతిపై కేసు పెట్టిన యోగేశ్వరరావుకు సహకరిస్తున్నామంటూ ప్రభావతి కుటుంబం కర్రతో దాడికి పాల్పడినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధితుడు వెంకట్రావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఏలూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు. మరోవైపు తనపై కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారని రౌడీ షీటర్ ప్రభావతి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై కూడా విచారణ చేస్తున్నారు. ప్రభావతి ఆగడాల నుంచి కాపాడాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మా ఉదయం 9-10 గంటల మధ్యలో నేను వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ వదులుతాకి వెళ్ళిన క్రమంలో ఆ ట్యాంక్ ఆపోజిట్ లో ఉన్న దావులూరి రంగారావు గారు, దావులూరి ప్రభావతి, దావులూరి ప్రభుకుమారు వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా నా మీదకి వచ్చి నన్ను తిట్టాడు వీడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళు దిగొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మీద పడిపోయి కొట్టేసి ఇష్టానుసారంగా స్టీల్ రాడ్లు తీసుకొచ్చి డొక్కల్లో పడవటం, నడుము మీద పడవటం, కొట్టడం, కర్రలతో కొట్టడం ఇవన్నీ చేసి గంట సేపు వరకు హరాస్ చేశారండి. ముగ్గురు కలిసి మీద పడి వదిలిపెట్టమని దండం పెట్టినా వదిలిపెట్టకుండా మంచినీళ్ళు వదలటాకని వాటర్ ట్యాంక్ దగ్గరకని వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో ఇన్ని దావులూరి ప్రభావతి, దావులూరి పద్మాకరరావు, దావులూరి ప్రభుకుమారు, దావులూరి రంగారావు అని వాళ్ళు ముగ్గురు కలిసి నా భర్త మీద దాడి చేశారండి. పిన్ని గారి ఆస్తికి ఈయన సాక్షి సంతకం పెట్టారని, కౌలూరి యోగేష్ పక్కన సపోర్ట్ గా మాట్లాడారని, ఈయన మీద అవినేని పద్మాకరరావు గారి మీద ఎప్పటికప్పుడు ఇట్లాగే ప్రతిసారి గొడవలకు వస్తుంది. ఇంటి మీదకి ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. మర్రిబంధం సంబంధించినటువంటి దావులూరి పద్మావతి అనే ఆమె మీద మా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో 6 కేసెస్ నమోదయ్యాయి. కంటిన్యూస్గా ఆమె పైన అనేక రకమైన ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మేము విచారణ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాకు కంటెంట్ వచ్చి క్యాగ్నిబుల్ కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి 6 కేసెస్ నమోదు చేయడం జరిగింది.
ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆమె నుంచి మాకు రక్షణ కావాలని చెప్పేసి చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి